అద్భుతాలను సృష్టించగలిగేది, ఆర్థికంగా అత్యంత వైభవాన్ని తీసుకొచ్చి పెట్టేది, లేదా అధఃపాతాళానికి తొక్కేసేటువంటి ఇల్లు ఏదైనా ఉందంటే అది దక్షిణ ముఖ ద్వారం కలిగినటువంటి ఇల్లు. అద్భుతాలను సృష్టించగలిగేది, ఆర్థికంగా అత్యంత వైభవాన్ని తీసుకొచ్చి పెట్టేది, లేదా అధఃపాతాళానికి తొక్కేసేటువంటి ఇల్లు ఏదైనా ఉందంటే అది దక్షిణ ముఖ ద్వారం కలిగినటువంటి ఇల్లు. దక్షిణ ముఖ ద్వారం ఇంటికి రెండు పార్శ్వాలు ఉంటాయి. అత్యంత జాగ్రత్తగా ప్లాన్ చేసినటువంటి దక్షిణ ముఖ ద్వారం ఇల్లు అత్యంత ఉన్నతంగా రాణించేందుకు దోహదపడుతుంది. లేదా వాస్తు విరుద్ధంగా నిర్మాణం చేపట్టినట్లయితే అధఃపాతాళానికి తొక్కివేయబడుతుంది. ఎందుకు, వాస్తుశాస్త్రం ఏం చెబుతోంది దీని గురించి అనేటువంటి వివరణ చూసినప్పుడు సాధారణంగా మనం చూసేటువంటి దక్షిణ ముఖ ద్వారం ఉన్నటువంటి ఇండ్లు రెండు రకాలుగా చూస్తూ ఉంటాం. ఇది మొదటిది, ఇది రెండవది. దక్షిణ ముఖ ద్వారం దక్షిణం వీధి ఉన్నట్లయితే ఏం చేస్తారంటే దక్షిణ ఆగ్నేయంలో మెయిన్ గేట్ పెట్టుకొని దానికి ఎదురుగా దక్షిణ ఆగ్నేయంలో ప్రధాన ద్వారాన్ని ఇచ్చుకొని నిర్మించుకున్నటువంటి ఇల్లు. ఇది మొదటి రకం. రెండో రకం కాస్త పొడవెక్కువ ఉన్నప్పుడు దక్షిణ ఆగ్నేయంలో ప్రధాన గేటు పెట్టుకొని దీని నుండి లోపలికి వెళ్ళిన తర్వాత తూర్పుగా ఇంట్లోకి ప్రవేశించేట్టు తూర్పు ముఖ ద్వారంగా ఏర్పాటు చేసుకుంటారు. ఈ రెండు కూడా తప్పు అయినటువంటి ప్లాన్లే. వాస్తు ప్రకారం ఈ రెండు కూడా తప్పు. 0 degrees నార్త్ ఉందనుకున్నప్పుడు, నార్త్ 0 degrees కి ఉంది అనుకున్నప్పుడు ఈ రెండు ప్లాన్లు కూడా తప్పే. ఈ రెండు దక్షిణ ముఖ ద్వారం ఉన్న ఇల్లు ఖచ్చితంగా నష్టాన్ని తెచ్చిపెడతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. మనకు ప్రాతిపదిక ఏంటి? విశ్వకర్మ ప్రకాష్, మైమత్, మానసార్, సమరాంగన్ సూత్రధార్ లాంటి వాస్తు శాస్త్ర గ్రంథాలే మనకు ప్రామాణికం. కాబట్టి వాస్తు శాస్త్ర గ్రంథాల్లో చెప్పేటువంటి దాని ప్రకారం ఇల్లుకి 4 రకాలైనటువంటి ఇల్లు చెప్పబడ్డాయి. ఉత్సంగ్, ప్రత్యక్షై, పూర్ణబాహు, హీనబాహు. ఉత్సంగ్, ప్రత్యక్షై, పూర్ణబాహు, హీనబాహు. ఈ ఉత్సంగ్ అనే ఇల్లు ఏంటంటే ఏ వైపు అయితే వీధుందో ఆ వైపు నుంచే ప్లేస్ లోకి ఎంటర్ అయ్యి ఆ వైపు నుంచే ఇంట్లోకి ఎంటర్ అవ్వదు. ఇది ఉత్సంగ్. ఇది అత్యంత ఉత్సంగ్ అనేటువంటి ఇల్లు. వెరీ గుడ్, బాగుంటది. నెక్స్ట్ ప్రత్యక్ష అంటే ఇక్కడ ప్రధాన వీధి ఉంచుకొని ఇంట్లోకి ఈ వైపుగా వెళ్ళి వెనక నుండి ఆపోజిట్ డైరెక్షన్ లో ఇంట్లోకి రావడం, దీన్ని ప్రత్యక్షై. ఇది అంత మంచిది కాదని చెప్పడం జరిగింది. నెక్స్ట్ పూర్ణబాహు. పూర్ణబాహు అంటే ఏంటంటే మనం ఒక ఉత్తరం ఫేస్ ఉన్నటువంటి ఇల్లు అనుకుంటే ఇది నార్త్, గేట్ లోంచి ఎంటర్ అయిన తర్వాత ఈ ఇంటిని ఇట్లా తూర్పు మొహంగా నిర్మించినప్పుడు ఇట్లా ఎంటర్ అయ్యి కుడి చేతి మీదుగా లోపలికి రావడం, కుడి చేతి మీదుగా ఇంట్లోకి ప్రవేశించడం. మన ప్లేస్ లోకేమో ఒక ముఖంగా వెళ్ళిన తర్వాత కుడి చేతి మీదుగా ఇంట్లోకి రావడాన్ని పూర్ణబాహు అంటారు. ఈ ఇల్లు మంచిది, వెరీ గుడ్. నెక్స్ట్ హీనబాహు. హీనబాహు అంటే ఏంటంటే ఇక్కడ ఈ ఇల్లు చూడండి, ప్రధాన ప్లేస్ లోకి నార్త్ గా వెళ్ళి ఎడమ చేతి మీదుగా లోపలికి వస్తున్నాము, ఎడమ చేతి మీదుగా ఇంట్లోకి వస్తున్నాము. ఇది హీనబాహు. ఈ పద్ధతి సరైంది కాదు అని వాస్తుశాస్త్రం చెబుతుంది. సో మనం ఈ రకంగా తూర్పులో జాగ వదిలి దక్షిణ నుంచి లోపలికి ఎంటర్ అయ్యి తూర్పు మొహంగా ఇంట్లోకి వెళ్ళేటువంటి హీనబాహు ప్రవేశం అనేది సరైన పద్ధతి కాదు అని వాస్తుశాస్త్రం చెబుతుంది. మరి ఇది ఒక పొరపాటు. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. రెండవది, మనం ఇంటిని నిర్మాణ కార్యక్రమం చేపట్టాలనుకున్నప్పుడు ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో
అంటే 9/9 గ్రిడ్డింగ్ చేసి 45 దేవతా స్థానాలను గుర్తించి ఆయా దేవతా స్థానాల యొక్క ఎనర్జీస్ ఆధారంగా మనం నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టుకోవాలని వాస్తుశాస్త్ర గ్రంథాలన్నీ చెబుతుంది. ఆ పద్ధతి ప్రకారం ఎంచుకున్న స్థలాన్ని పైశాచ విధి, మనుష్య విధి, దేవ విధి, బ్రహ్మ విధి అని 4 వీధులుగా విధి విన్యాసం చేసుకుని ఆ తర్వాత నిలువుగా 10 గీతలు, అడ్డుగా 10 గీతలు గీసుకున్న తర్వాత మొత్తం 9/9 81 భాగాలుగా ఏర్పాటు చేసుకొని వాటిని ఇలా 45 దేవతా స్థానాలుగా విభజించుకోవాలి. ఇది సపోజ్ ఈస్ట్ అనుకుంటే పైశాచ విధిలో శిఖి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, బ్రిష్, అంతరిక్ష, అగ్ని, పూష, వితత్, గ్రహక్షత్, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగ, పితృ, దువ్వారిక్, సుగ్రీవ్, పుష్పదంతు, వరుణ్, అసుర, శోషురోగు, మారుత్, నాగు, ముఖ్య, బల్లాట్, సర్పదితి, అతిథి. ఆపు అపవత్సు, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజై, రుద్ర, రుద్రజై, బ్రహ్మ, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూత. బయట వరుసలో 32, పైశాచ విధిలో 32 దేవతా స్థానాలు, లోపల 13 దేవతా స్థానాలని చెప్పడం జరిగింది. ఆయా దేవతలకు ఎనర్జీస్ ఉంటాయి. ఆ ఎనర్జీస్ అనుకూలంగా మనం నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టుకోవాలి. దక్షిణానికి వచ్చేప్పుడు పైశాచ విధిలో గ్రహక్షత్, అగ్ని, పూష, వితత్, గ్రహక్షత్. ఇది 0 degrees నార్త్ ఉన్నటువంటి ప్లాన్ గురించి మాట్లాడుతున్నాం. 0 degrees నార్త్ ఉన్నట్లయితే గ్రహక్షత్ అనేటువంటి ఈ ప్రాంతంలో మాత్రమే ఎంట్రన్స్ ఉండాలి. ఎంట్రన్స్ రాంగ్ ప్లేస్ లో పడ్డట్టయితే దక్షిణ ద్వారంలో చాలా విపరీత పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అగ్ని, పూష, వితత్, గ్రహక్షత్, తర్వాత వచ్చేది యమ. యమ స్థానంలో ఎంట్రన్స్ పెట్టడం అత్యంత భయంకరమైన పొరపాటు అని వాస్తుశాస్త్రం చెబుతుంది. సో డోరు కొంచెం ఇటు జరిగినా ప్రమాదం జరిగేటువంటి, అంటే మనం నిర్మాణం చేపట్టేటువంటి ప్లేస్ యొక్క పొడవు వెడల్పులు, అది తిరిగి ఉన్నటువంటి ఓరియంటేషన్ ఆధారంగా ఇంటిని పదవిన్యాసం చేసుకొని ఆ పదవిన్యాసంలో గ్రహక్షత్ అనే స్థానం ఎక్కడొస్తుందో గుర్తించి ఆ గ్రహక్షత్ స్థానంలో ఎంట్రన్స్ ఇచ్చుకోగలగాలి. అప్పుడు మాత్రమే దక్షిణ ముఖ ద్వారం ఉన్నటువంటి ఇల్లు చాలా చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు ఇంటికి ఓకే, మరి ప్లేస్కి ఎట్లా? ప్లేస్ చాలా పెద్దది ఉన్నప్పుడు, అందులో ఇల్లు చిన్నది కడుతున్నప్పుడు ఈ మొత్తం ప్లేస్ కూడా, అంటే 200/100 ప్లేస్ ఉంది, అందులో మనం 45/35 బిల్డింగ్ కడుతున్నప్పుడు మొత్తం ప్లేస్ ను కూడా పదవిన్యాసం చేసుకొని మొత్తం ప్లేస్ కూడా గ్రహక్షత్ స్థానం ఎక్కడుందో గమనించి అక్కడ మాత్రమే ప్రధానమైనటువంటి ఇట్లా వీధి ఉంటే ఎక్కడ గ్రహక్షత్ అనేటువంటి స్థానం వస్తుందో గమనించి ఓరియంటేషన్, పొడవు వెడల్పులు, ఈ రెండు అత్యంత ముఖ్యమైన విషయాలు. ఓరియంటేషన్ ఎన్ని డిగ్రీలు తిరిగింది, ఏ వైపుకు తిరిగింది, అదేవిధంగా దాని యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి ఎలా ఉంది, ఈ రెండు విషయాలను గమనించి గ్రహక్షత్ అనేటువంటి స్థానంలో గాని ఎంట్రన్స్ ఇచ్చినట్టయితే దక్షిణ ముఖ ద్వారం ఉన్న ఇల్లు అత్యంత యోగిస్తుంది అని వాస్తుశాస్త్రం చెబుతుంది. ఇక్కడ మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు దిక్కులకు గ్రహాలను సూచించారు. దక్షిణం దిక్కుకు కుజగ్రహాన్ని, కుజగ్రహం అగ్రెసివ్ ప్లానెట్, అంటే క్రూర గ్రహం అంటాం. ఈ క్రూర గ్రహం దక్షిణాన్ని ఆధిపత్యం వహిస్తుంది కాబట్టి దక్షిణంలో మనం ఓపెన్ చేసేటువంటి ప్లేస్ అత్యంత జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. కరెక్ట్ ప్లేస్ ని పట్టుకొని అక్కడ మాత్రమే ఎంట్రన్స్ మార్క్ చేయాలి. నెక్స్ట్, ప్రతి దిక్కుకి మనకు దిక్పాలకులను ఇచ్చారు. దక్షిణ దిక్కును పాలించేది యముడు. యమ అంటే చంపేవాడు మాత్రమే కాదు, ధర్మాధర్మాల విచక్షణను నిర్ణయించేవాడు యముడు. యమస్థానం ఇది కుజుడు ఆధిపత్యం వహిస్తున్నటువంటి ప్రాంతం కాబట్టి దక్షిణ ముఖద్వారం ఉన్న ఇల్లు ఫెయిల్ అయింది అంటే ఆ ఇంటి పొడవు వెడల్పుల రేషియోను, ఆ ఇంటి ఓరియంటేషన్ ఏ దిక్కుకు ఎన్ని డిగ్రీల్లో తిరిగి ఉందనే విషయాన్ని గమనించకుండా ఎంట్రన్స్ ఇచ్చినట్లయితే ఆ ఇల్లు ఇబ్బందికరమైన పరిస్థితుల్ని తీసుకొస్తుంది. అంతేకాక నష్టాన్ని కూడా
తీసుకొస్తుంది. అసలు ఈ గృహక్షత అనేటువంటి స్థానానికి అర్థం ఏం చెప్పారంటే ధనము, జ్ఞానము. వాస్తు పద విన్యాసంలో దేవతా స్థానాలకు నిఘంటు అర్థాన్ని వెతికినప్పుడు గృహక్షత్ అనే పదానికి అర్థం ఏం చెప్పారంటే ధనము, జ్ఞానము. ఇది జరిగితే యమ అని చెప్పారు. కాబట్టి ఈ స్థానంలో మాత్రమే ఓపెనింగ్ వచ్చే విధంగా దక్షిణ ముఖ ద్వారం ఉన్న ఇంటిని ప్లాన్ చేయాలి. తద్వారా మాత్రమే దక్షిణ ఇల్లు శుభప్రదంగా ఉంటుంది.